హాయ్ ఫ్రెండ్స్, బైరం ఖాన్ బీర్బల్ని అప్పగించాడా అక్బర్కి తెలుసుకుందాం ఇప్పుడు. లంకంత కొంపలో ఒక్క చమురు దీపం వెలుగుతోంది. నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలుతుంది. చిన్నబోయిన ముఖంతో బైరం ఖాన్ చీకట్లో నిలబడి ఉన్నాడు. బీర్బల్, నేను నిన్ను అక్బర్ పాదుషాకు సమర్పించుకున్నాను. ఎందుకో తెలుసా? శూన్యంలోకి చూస్తూ అడిగాడు. ఏముంది, మీకు అన్ని పదవులు పోయాయి. ఆలోచనే లేని మీ ప్రవర్తన ఒంటరిని చేసింది. నన్ను అప్పగించకుండా మీరు మీతో తీసుకుపోవడం కల్ల. మక్కాయాత్రకు అక్బర్ మిమ్మల్ని ఒక్కడిని పంపడు. పూర్వపరిచర్యలతో మీరు కొందరు శత్రువుల్ని కూడా కూడగడతారని మీ వెంట నమ్మకమైన వారిని, కనీసం 100 మందికి పైగా రాజభక్తులను పంపుతాడు. కనుక చేసేది లేక నన్ను అప్పగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదులుకోరు. అలా వదులుకోవాల్సి వస్తే నన్ను చంపి పారేయాల్సిన ఆదేశాలు లోగడ మీ మనుష్యులకు మీరు ఇవ్వడం జరిగింది. నేను నిజం చెప్పనా, లేక ఇది నా ఊహ మాత్రమేనా? బైరం ఖాన్ అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. తన మనస్సులో మాటను ఎలా ఈ బీర్బల్ చెప్పగలిగాడు? సరిగ్గా అప్పుడే వచ్చారు సైనికులు. వారి వెనుక ఒక పల్లకీ ఉంది. దాన్ని చూడంగానే బైరం ఖాన్కి కోపం వచ్చింది. తమాయించుకోక తప్పలేదు. శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు. ఖాన్ బాబా, పాదుషా వారు ఏమనగా, తమ వద్ద ఉన్న బీర్బల్ అనే హాస్య చక్రవర్తిని మా వెంట పంపించాల్సిందిగా, మీరు పాదుషా వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందిగా తమకు తెలియపరచమన్నారు వినమ్రంగా చెప్పాడు ఒక సైనికుడు. ఇదిగో ఇతడే బీర్బల్, తీసుకుపోండి. వారం క్రితం నాకు అధికారాలు పోయాయి. అప్పుడు నేను ఇంతగా బాధపడలేదు. నేడు నా ఆనందాన్ని బీర్బల్ రూపంలో తీసుకుపోతున్నారా? తీసుకుపోండని కసిరి పొమ్మన్నాడు. జయము జయము బీర్బల్ హాస్య చక్రవర్తి, విచ్చేయుడు. తమ వంటే పెద్దలని పాదుషా వారి వద్దకు తీసుకుపోవడం మా పూర్వజన్మ సుకృతమని వంగి వంగి సలాములు చేశారు. రోజు ఇలానే మీరు స్తోత్రపాఠాలు ఖాన్బాబా గురించి చేసేవారు. తమ వంటి వారిని తీసుకుపోవడం పూర్వజన్మ సుకృతం అనేవారు. ఇప్పుడు నా వంతు అయింది. ఆయనకు పదవితో పాటు పల్లకీ లేదు, పరిచారికలు లేరు, స్తోత్రాలు లేవు. అందుకే పెద్దలంటారు, రాజు మంచితనం అల్లుడి మంచితనం ఒకటేనని. రాజుకు ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. సరే, మీరంతా పల్లకిని మోసుకుపోవడానికి వచ్చారు. అటు తిరిగి నిలబడండి. నేను వచ్చి పల్లకి ఎక్కగానే మీరు మోసుకుపోండి. దారిలో ఎవరు ఏమీ మాటలాడరాదు. మీ ఆజ్ఞను పాటిస్తాం. మీరు పల్లకీలో కూర్చోండని ఆ నల్ల మేఘం ఆ చందమామని మింగేయగానే వచ్చి తీసుకుపోతాం. సైనికులు ఏకకంఠంతో చెప్పి ఆకాశంలోకి చూసుకుంటూ కొంచెం దూరంగా చీకట్లో కూర్చున్నారు. ఖాన్ బాబా దుఃఖంతో బీర్బల్ని చూడసాగాడు. బీర్బల్ పెద్ద తలగడ దిండుని వస్త్రంలో చుట్టి దానిపై అరబ్బీలో రాసిన పత్రం అతికించి పల్లకీలో ఒక మూల పెట్టి వచ్చేశాడు. ఖాన్ బాబా అయోమయంగా చూడసాగాడు. చూస్తుండగానే చందమామను నింగిలో మబ్బుతునక మింగేసింది. అంతవరకు ఆకాశంలోకి చూసుకొని నిలబడిన సైనికులు వచ్చి అంతా కలిపి పల్లకీని లేవనెత్తి గున్గునా గున్గునా గున్నరే గున్గునా అని పల్లకీ పాట ఉత్తరాదిలో ప్రముఖంగా వినిపించేది ఆలపిస్తూ తీసుకుపోయారు. అదేమిటి, నువ్వు పోలేదు? నీ ధైర్యం నిన్నింతగా తెగించమందా? ఆ అక్బర్ చదువు సంజలు లేనివాడు. నీవేదో రాశావు. అతడు ఎవరి చేతనో చదివించుకొని నిప్పులు చెరుగుతాడు. నా మాట విను. ఆ పల్లకీ కంటే ముందే నీవు ఆ గుర్రంపై దూసుకు వెళ్ళిపో. బైరం ఖాన్ హితవు చెప్పాడు. ఖాన్ బాబా, చూస్తూ ఉండండి. రేపు ఉదయానికి మళ్ళీ అక్బర్ పాదుషా నుంచి వర్తమానం వస్తుంది. ఈ రాత్రి మీతో చాలాసేపు ముచ్చటించి కానీ ఆ కొలువుకు పోను. నా ప్రాణదాతరు మీరు. బీర్బల్, నీకు ఈ మొండివానిపై ఇంత ప్రేమ ఉన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నిన్ను నేను పాదుషాకు అప్పగించాల్సి వస్తే ప్రాణాలతో సమర్పించకుండా చంపి శవంగా ఇవ్వాలనుకున్నాను. నీ చతురత నాకు మాత్రమే పరిమితం కావాలనుకున్నాను. విధి నా నుంచి నిన్ను దూరం చేసింది. నా వద్ద ఏ భయం లేకుండా ఉన్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను నీ విషయంలో చాలా కఠోరంగా ఉన్నానని తెలిసి ఈ రాత్రి నాతో ఉండాలనుకున్న నీవు చతురత గల వ్యక్తివే కాదు, మహాశక్తివి. కన్నుల్లో నీటి పొర కదలాడగా చెప్పాడు బైరం ఖాన్. పల్లకి దించారు. అక్బర్, అతని పెంపుడు తల్లులు ముచ్చటగా చూశారు. బేటా, నీవు ఇంతగా చెప్పావంటే బీర్బల్ చాలా గొప్పవాడే ఉంటాడు. అందుకే మాకు చూడాలని ఉందని కన్నులు పెద్దవి చేసి చూడసాగారు. పల్లకీలోంచి ఎంతకీ దిగనందున అక్బర్ పెద్దగా నవ్వి, హాస్య చక్రవర్తి బీర్బల్కి ఇదే మా స్వాగతం అని పిలిచాడు. పల్లకీలోంచి ఎలాంటి కదలికలు లేనందున వంగి చూశాడు. లోపల పెద్ద తలగడ దిండు ఉంది. దానికి ఒక పత్రం రాసి ఉంది. వెంటనే అక్కడ ఉన్న ప్రధానమంత్రి చదివించాడు. అక్బర్ పాదుషా వారికి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి రాసుకున్న లేఖ విన్నపం. ఉత్త బీర్బల్ అయిన నన్ను మా పోషకుడు ఖాన్ బాబా తమరు పంపించమన్నారని ఆతృతతో మీ సన్నిధికి వెళ్ళమన్నారు. నేను సిద్ధమయ్యాను. కానీ మీ సైనికులు బీర్బల్ అనే హాస్య చక్రవర్తిని పంపమన్నారని చెప్పారు. నేను చెప్పే మాటలకు ఖాన్ బాబా కడుపుబ్బా నవ్వేవారు. ఆయన హాస్యప్రియుడు.
నిత్యం ఎందరో హాస్యగాళ్లను తన విడిదిలోకి రప్పించుకొని వారి మాటలు నవ్వించేవిగా ఉంటే వారి పంట పండినట్టే. పదే పదే చెప్పించుకొని ఆ రాత్రి వారికి హాస్య చక్రవర్తి అని బిరుదునిచ్చి ఘనంగా సన్మానించేవారు. అలాగే రాత్రి వారికి తన విడిదిలో ప్రత్యేకమైన తల్పంపై నిద్రపోనిచ్చేవాడు. ఈ తలగడ, దిండు ఎందరో హాస్య చక్రవర్తులకు నిద్రపోతున్నప్పుడు చోటునిచ్చింది. చాలామందికి లభించిన హాస్య చక్రవర్తి బిరుదు నాకు మాత్రమే దక్కలేదు కనుక దీన్ని తమ పరిశీలనార్థం పంపుతున్నాను. మీరు కోరిన హాస్య చక్రవర్తులకు చోటునిచ్చిన ఈ తలగడ దిండుపై తలపెట్టుకొని నిద్రపోని నేను ఈ రాత్రి ఎలాగైనా ఖాన్బాబా వారిని మెప్పించి హాస్య చక్రవర్తి బిరుదును పొంది మీరు కోరిన విధంగా హాస్య చక్రవర్తిగా తమ సన్నిధికి రాగలను. అంతవరకు సెలవు. ఇట్లు ఉత్త బీర్బల్. ఎందుకు ఎంత కండకావరం? ఈ చెత్తలేఖ రాసి 4 మాటలు చెప్పి పొట్ట నింపుకునే వికటగాళ్ళు తలపెట్టుకుని నిద్రించే తలగడ దిండు పంపడమా? వాణ్ణి ఉన్నపాలంగా బంధించి ఈడ్చుకురండని కోపంగా ఆదేశించాడు లేఖ చదివిన ప్రధానమంత్రి. ఆగండి, ఇందులో ఏదో మర్మం ఉండే ఉంటుంది. ఈ రాత్రికి అతన్ని వదిలేద్దాం. మనం తీసుకువచ్చేది మనల్ని ఆనందంలో ముంచెత్తి పరిసరాలను మరిపించేవాణ్ణి కదా. బాధించితే అతను ఎలా ఆనందాన్ని మనకి పంచిస్తాడు? అతడి దుఃఖం మనం చూడలేక చావాలని అక్బరు చెప్పి ప్రధానమంత్రిని నిలువరించాడు. పెంపుడు తల్లులు కూడా కోపంతో ఊగిపోయారు. బిడ్డ అక్బర్ ఏదో ముచ్చటపడుతుంటే ఆ బీర్బల్ కోతిలా కొమ్మల్లో నక్కి దాక్కుంటున్నాడు. ఆ రాజద్రోహి ఖాన్బాబా ఏదో నూరిపోసి ఉంటాడని పండ్లు పటపటా కొరికారు. అక్కడే ఉండి చోద్యం చూస్తున్న ఒక అరబ్బీ కవి నోరు విప్పాడు. మన బాదుషా వారన్నట్టు ఆ బీర్బల్ పంపించింది పెద్ద అర్థంతో కూడింది. ఆయన తలగడ దిండు పంపింది ఎందుకో తెలుసా? పాదుషా ఆదేశాన్ని మన్నించి ఖాన్బాబా వెంటనే బీర్బల్ని వెళ్ళమన్నాడు. అయితే మన సైనికులు హాస్య చక్రవర్తి బీర్బల్ కావాలని అడిగారు. ఇక్కడే బీర్బల్ మెలిపెట్టే హాస్యగాళ్ళు నిద్రపోయే తలగడ దిండును మాత్రమే పంపిస్తూ లేఖ కూడా రాశాడు. తాను ఉత్త బీర్బల్ అని, హాస్య చక్రవర్తి అనే బిరుదునివ్వడానికి వాస్తవానికి ఖాన్బాబాకున్న హోదా ఏమిటి? లోగడ ఖాన్బాబా తాను చక్రవర్తిలా ఇలాంటి పదవులు ఇవ్వడం, సత్కారాలు చేయడం చేసేవాడు. శుతిమెత్తగా అతన్ని పాదుషా ముందు ఎగతాళి చేస్తూ తలగడ దిండును పంపాడు బీర్బల్. ఎలాగూ ఖాన్బాబా మక్కాకు రేపే బయలుదేరుతున్నాడు కనుక చివరి రాత్రి ఆయన వద్దనే ఉండిపోయాడని నిగూఢంగా తెలియపరిచాడు. ఈ రాత్రంతా ఖాన్బాబాతో తను నిద్రపోకుండా పిచ్చాపాటి మాట్లాడుకుంటాడు. హాస్య చక్రవర్తి బిరుదును తనకు కట్టబెట్టమని కోరతాడు. ఖాన్బాబా అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేడు. ఎందుకంటే బీర్బల్ ఇక ఉండేది పాదుషా వారి వద్ద కనుక ఖాన్బాబా ఇవ్వలేడు వివరించి చెప్పాడు. అక్బరు పెద్దగా నవ్వాడు ఆ మాట విని. శభాష్ బీర్బల్, నీవు చతురుడవే. నేను ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉన్నావు. పెద్దగా పొగిడి చప్పట్లు చరిచాడు. పెంపుడు తల్లుల ముఖాలు వివర్ణమయ్యాయి. ఇదేమిటి, ఆ భైరంఖాన్ పోయాడంటే ఎవడీ బీర్బల్ తెగ రెచ్చిపోతున్నాడని మనసులో అనుకున్నారు. వేకువజాం వరకు బీర్బల్ ఖాన్బాబా ఎదురెదురుగా కూర్చొని హాయిగా మాట్లాడుకున్నారు. పగలబడి నవ్వుకున్నారు. చివరగా ఖాన్బాబా లేచి నిలబడి, ఈ రోజుతో మనం మరి కలుసుకోలేనంతగా విడిపోతున్నాం. నీవు పాదుషా వారిని నొప్పి కలిగించకుండా నీ జీవితం గడిపాయి. మక్కాకు వెళ్ళి నేను తిరిగి రావడం అంటూ జరిగితే కలుద్దాం. ఇంతకీ తలగడ దిండు పంపావు, కారణం ఏమిటి? అందులో ఏదో రహస్యం దాగి ఉంటుంది. నీవు ఏదో చతురతను అందులో నిక్షిప్తం చేసి ఉంటావు అన్నాడు. ఏముంది, పాదుషా వారికి చెప్పకనే చెప్పాను. ఉత్త బీర్బల్ అని తలగడ దిండులా ఎంత మెత్తమెత్తగా ఉంటానో చెప్పాను. పాదుషా వారు ఊహించినట్టు హాస్య చక్రవర్తి బిరుదు ఇక్కడ మీ ఖాన్బాబా వారి వద్ద ఉండిపోయింది. ఎందరికో ఆ బిరుదునిచ్చిన ఖాన్బాబా వారు ఏ కారణం చేతనో నాకు ఇవ్వలేకపోయారు కనుక నేను ఈ రాత్రి ఎలాగైనా ఖాన్బాబాని మెప్పించి హాస్య చక్రవర్తి అయి మీ ముందుకు వస్తానని లేఖ రాశాను అని నవ్వుతూ చెప్పాడు. ఖాన్బాబా బిక్కమొఖం వేశాడు. బీర్బల్, నిన్ను మించిన హాస్య చక్రవర్తి ఎవరుంటారు? కానీ నీకు ఆ బిరుదు ఇవ్వకపోవడానికి కారణం ఉంది. నీవు నాకు మాత్రమే పరిమితం. అప్పుడు ఇస్తే నీవు నా నుంచి దూరం అవుతావని ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు నేను ఒక సామాన్యుడను, రాజోద్యోగివైనా నీకు ఎలాంటి బిరుదును ఇవ్వలేను. ఒకప్పుడు పాదుషా తరపున పాలించాను కనుక నేను ఆ బిరుదులను సత్కారాలను చేయగలిగానని చెప్పాడు. అంతలోనే సైనికులు వచ్చారు. మక్కా యాత్రకు అవసరమైన సదుపాయాలను సమకూర్చుకొని మరీ వచ్చారు. కొంతసేపటికి ఖాన్బాబా మందీ మార్బలంతో మక్కా యాత్రకు ఉత్తర దిశ వైపుకు ఏనుగెక్కి బీర్బల్ రాజవీధి వైపుకు సాగిపోయారు. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. బీర్బల్ ఏనుగు మీద ఠీవీగా కూర్చొని నడుపుతున్నాడు. అతడి వెనక గుర్రాలపై సైనికులు అనుసరించారు. కొంత దూరం వెళ్ళాక ఏనుగు అదుపు తప్పి పరుగులు తీసింది. దాని మీద కూర్చున్న బీర్బల్ మాత్రం ప్రశాంతంగా ఉన్నందున సైనికులు ఆశ్చర్యపోయారు. కొంతమంది ఏనుగు శాలల వైపు గుర్రాలను పరుగులు తీయించారు.
మావటీలను తీసుకువచ్చి అదుపు తప్పిన ఏనుగును నిలువరిచే ప్రయత్నాలు చేయసాగారు. ఏనుగు నగరం వదిలి ఆగ్రా వెళ్లే త్రోవలో పడింది. సైనికులు కొంత దూరం వెళ్ళాక ఏమి చేయాలో పాలుపోక ఏనుగును ఎలా దారికి తీసుకురావాలా అని రకరకాల దారులు వెతికి తలా ఒక దారి పట్టిపోయారు. అంకుశంతో ఏనుగును పొడిచి పరుగులు తీయించి బీర్బల్ హాయిగా నవ్వుకుంటూ ఏనుగుపై జాలిపడి మూపురం నిమిరి దాని వేగం తగ్గించి ఆగ్రా దిశగా సాగిపోయాడు. ఆగ్రాకు వెళ్లే త్రోవలు తనకు తెలిసినంతగా భైరంఖాన్కు కూడా తెలియవు. దానికి కారణం పలుమార్లు అక్బర్ దృష్టిలో పడకుండా పరుగులు తీయాల్సిన పరిస్థితి తాను లోగడ చవిచూశాడు. దగ్గర దారిలో అడవి మార్గం గుండా ఆగ్రాకు సాగిపోయాడు. ఇది సంగతి.